జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజే 1,34,00,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేశారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు నియమించారు. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వ రంగంలోని వివిధ కేటగిరీల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6.31 లక్షలు. 2019-24 మధ్యలో 3.94 లక్షల ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయ్యాయట. వాటి ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. గవర్నమెంట్కి సంబంధించిన లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అంటే హెవీ ఇండస్ట్రీస్ 1.2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ప్రభుత్వ రంగంలో 6.3 లక్షల మందికి ఉద్యోగాలు. ఇవన్నీ కలుపుకొని ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, సచివాలయ వ్యవస్థలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తాన్ని కలిపితే 30,99,476 మందికి ఈ 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇచ్చారంట జగన్ గారు. అంటే 31 లక్షలు అప్రాక్సిమేట్గా ఉద్యోగాలు ఇచ్చారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 2.6 వాలంటీర్లను ఎత్తేసారు. ఆ గ్రామాల్లోకి వచ్చారు. స్పెషల్ డాక్టర్లను తీసేశారు, హెల్త్ వర్కర్లను తీసేశారు, వాలంటీర్లు ఎట్టా లేరు. అందరిపై